ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, జింజర్ అవన్నీ వేసుకున్నానండి. చెట్లకండి పురుగు వస్తుందని మిక్సీ ఆడదామని చెప్పి మీకు చూపిద్దామని నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్ నానబెట్టుకున్నాక ఆ లిక్విడ్ తయారు చేస్తున్నాను. మిక్సీ ఆడిన తర్వాత చూపిస్తా. చూసారా, మిక్సీ ఆడేసాను. ఇంతేనండి. జాలీలాగా వడకట్టుకోవాలండి. మనం జాలీలా వడకట్టుకుంటేనే మనకి ఈ తొక్కులు అవి పోతే అందులో కొంచెం వాటర్ కలుపుకోవాలండి. మనం ఇంత దానికి ఒక 2 లీటర్లు పడుతుందండి. ఆ వాటర్ 2 లీటర్ల పైనే పడుతుంది. ఇంత వాటర్ వేసుకున్నారంటే. ఇది ఫుల్గా వేసుకుంటే మాత్రం ఒక 7 పడతాయండి లీటర్స్. ఎక్కువ పడుతుంది. కారం వేసాం కదా, మళ్ళీ చిన్న మొక్కలకి ఏమైనా అవుతుంది అని ఇందులో కలుపుకొని ఆ చిన్న మొక్కలకి అన్నిటికి చిన్న పురుగులు వస్తున్నాయి కదండి, ఆ పురుగులు పోతాయండి. ఇది కొడుతున్నాము. ఎప్పుడు మేము మొక్కలకి ఇదే వేస్తామండి. చూసారా, ఈ లిక్విడ్ వేస్తే మనకి ఈ వడకట్టుకుంటేనండి ఈ తొక్కులు అవి ఉంటాయి కదా, ఇందులో కొంచెం మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మజ్జిగ యాడ్ చేసుకొని కొట్టుకుంటే ఇంకా బాగుంటుంది, మంచిది. నేను మజ్జిగ కొంచెం పెరిగేసి మజ్జిగ వేసి ఒక 1 డే వదిలేస్తానండి. ఇలా 1 డే తర్వాత కొడతా. ఇంతేనండి. లిక్విడ్ పెరిగేసుకొని కొద్దిగా 10 లీటర్లలోని వేసి వదిలేసామనుకోండి, అది ఎప్పుడు పురుగు కావాలంటే అప్పుడు వెళ్ళి దాని మీద కొట్టుకుంటే సరిపోతుందండి. పురుగు అంతా పోతుంది. చూసారా, ఇంతే లిక్విడ్. యాప్ ఆయిల్, యాప్ నూనె అవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు ఇందులోని. ఇదంటే కొంచెం తొందరగా పురుగు పోనందుకి ఇది అవుతుందండి, బాగా పోతుంది. ఇందులో కొంచెం పెరుగు ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు పెరుగు వేసుకుంటే సరిపోతుందండి. దీనికి 10 లీటర్లకి అయితే సరిపోద్దండి. ఇది 10 లీటర్ పడుతుందండి. వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు చాలండి. 3 స్పూన్లు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. మొక్కలకు కూడా మంచిగా ఉంటుందండి. దీనికి ఏమీ మిగడ అది ఉండకుండా చూసుకొని సాఫ్ట్గా పెట్టుకోవాలండి. దీన్ని కూడా మజ్జిగలా చేసుకొని వడకట్టుకొని పోసుకోవడమే. మీకు మిగడ ఏమైనా ఉంటే మళ్ళీ అడ్డుగా ఉంటుంది, దాని మీద పడుతుంది కదండి, మట్టిలో కలిసిపోయేలా ఉండాలి. చూసారా, వాటర్ వేసుకున్నాం, అంతా కలిసిపోయింది, బాగుంది. ఇందులో కలిపేసుకోవడానికి మజ్జిగ కలిపేసాను ఇందులోని. అప్పుడప్పుడు వచ్చినవి పురుగులు, అప్పుడప్పుడు సిగురు వస్తున్న వాటిని తినేసే వాటిని మట్టి మీద ఇలా జస్ట్ ఇలా కొట్టేసుకోవడండి. ఇది 10 లీటర్స్లో వేసుకోవాలండి. ఈ లిక్విడ్ లీటర్లో వేసుకొని ఇది 1 డే అలా వదిలేసుకుని తర్వాత రోజే కొట్టుకోవాలండి మొక్కలకి. అప్పుడు పురుగు రాకుండా ఉంటుంది. ఇది లిక్విడ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటిది మీకు యూజ్ అవుతుందని నేను వీడియో చేశానండి.